హలో అందరికీ, నేను మీ ప్రశాంతిని. నేను ఈరోజు బెండకాయ పులుసు కూర చేసుకుంటున్నాను. ఇది రాగి సంకట్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 2-3 గరిటెలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కూడా బాగా ఫ్రై చేయండి. కొద్దిగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయ అనేది త్వరగా ఫ్రై అవుతుంది, మగ్గుతుంది. సో నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి 4-5 వేసుకోండి. పులుసు కూర కదా, అదే కారం ఉంటుంది. సో అది కూడా బాగా ఫ్రై చేస్తున్నాను సిమ్లోనే. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్నాను. చూసారా, పచ్చివాసన అనేది పోవాలి. నేను ఇక్కడ 1/4 కేజీ బెండకాయలకి చెప్తున్నాను. 1/4 కేజీ బెండకాయలతో పులుసు చేస్తున్నా. సో ఈ విధంగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మీలో ఎంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. పులుసు చల్లారితే ఇంకా టేస్టీగా ఉంటుంది. 2 టమాటోలను తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని మెత్తగా వేగిన ఉల్లిపాయల్లో వేసుకొని కలుపుకోండి. కొంచెం మనకి పులుసు చిక్కగా కన్సిస్టెన్సీ కావాలనుకుంటే టమాటో వేసుకోవచ్చు అవసరమైతే. లేదనుకుంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, మరేం కాదు. నాకు ఇక్కడ ఇష్టమని నేను వేసుకుంటున్నా. ఉల్లిపాయ చూడండి బాగా ఫ్రై అయింది, ఆయిల్ పైకి వచ్చింది. అప్పుడు ఈ టమాటాని కూడా పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ నేను 2 టమాటాలను తీసుకున్నానని చెప్పాను కదా, ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు అనేవి కట్ చేసుకొని వేసుకుంటున్నా. బెండకాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. చూడండి, బెండకాయల్ని కట్ చేసుకొని వేసుకున్నా. లేత బెండకాయలు అయితే పులుసు చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఈవెన్ మనం పొద్దున వండుకొని సాయంకాలం వేసుకున్నా సరే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మామిడికాయల సీజన్ కదా, పులుపు బదులు మామిడికాయ ముక్కలతో చేసుకున్నా చాలా బాగుంటుంది, చింతపండుకు బదులు. నేను ఒక్కోసారి అట్లా కూడా ట్రై చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో బెండకాయలు కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా కారం వేసాను. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. వేసుకొని చూసారా, బెండకాయ కూడా బాగా వేగింది, మళ్ళీ ఆయిల్ వదిలేసింది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకున్నాను. ఈ టైంలోనే పసుపు, కారం, ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకున్నాను. తగినంత వేసుకొని 2-3 నిమిషాల్లో అయితే బెండకాయ అనేది ఉడికిపోతుంది. తర్వాత మనం తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి మరో 2-3 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో కమ్మనైన బెండకాయ పులుసు అనేది రెడీ అవుతుంది. చూసారా, మూత పెట్టేసాను వాటర్ వేసిన తర్వాత. తీసి చూద్దాం. దగ్గరకు వచ్చేసింది కదా. సో దగ్గరకు వచ్చేసింది. మనం తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ముక్కలకంతా పట్టేలాగా 2-3 నిమిషాలు అనేది ఉడికితే సరిపోతుంది. పులుసు ఉడికేటప్పుడే కొద్దిగా బెల్లం ముక్క వేసుకుంటే అది పులుసు మంచి బ్యాలెన్స్ అవుతుంది. పులుపు, కారం, తీయగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఆ బ్యాలెన్సింగ్ అనేది పులుసుకి. చిన్న బెల్లం ముక్క వేస్తే తగినంత కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు అనేది రెడీ అవుతుంది. మీరు ఏ స్టైల్లో చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను సింపుల్గా ఈ విధంగా చేసుకుంటాను బెండకాయ పులుసుని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు.
చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, మనకు సమ్మర్లో దొరుకుతాయి కదా. చూసారా, నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పులుసు అనేది కట్టేసుకుంటాను. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు. కొంతమంది ఇంకా దగ్గరికి తీసుకుంటారు, కొంతమంది ఇంకా పలుచగా చేసుకుంటారు. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. చూసారా, ఈ విధంగా అయితే పులుసు దగ్గరకు వచ్చిన తర్వాత కట్టేసుకుంటున్నాను స్టవ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ ప్రశాంతిని. బాయ్ బాయ్.